హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ తోటి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్యాబేజీ ఫ్రై రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 250 గ్రామ్స్ క్యాబేజీని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 2 ఇంచుల పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 4 పచ్చిమిర్చి, 1/2 ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగే 5-6 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి ఈ క్యాబేజీని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇలా వేసుకొని క్యాబేజీని ఈ పసుపు ఉప్పు పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాబేజీ అడుగు పట్టకుండా ఈవెన్గా వేగేలాగా వేయించుకోవాలి. ఇందులోని చెమ్మతోటే క్యాబేజీ మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా క్యాబేజీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. క్యాబేజీ మంచిగా వేగిపోయిందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకుందాం. ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. చాలామంది క్యాబేజీ స్మెల్ వస్తుందని తినడానికి ఇష్టపడరు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.